నమస్తే, వెల్కమ్ టు ఆదబ్ హైదరాబాద్. సో ఒక 2-3 రోజుల కింద ఒక సభలో కొన్ని వందల వేల మంది ఉన్న సభలో మందుల శామ్యూల్ తుంగతుర్తి ఎమ్మెల్యే అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉండి ఒక బ్రాహ్మణుడు అతన్ని కూడా కాదు వేరే ఎమ్మెల్యేని దీవిస్తే ఇతను ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఒక 2-3 బూతులు వాడాడు. అసలు బ్రాహ్మణులని కించపరిచే విధంగా వాళ్ళని బాధపడే విధంగా మాట్లాడడం జరిగింది. సో ఆ విషయం పైన హిందువులు అవ్వచ్చు, హిందూ సంఘాలు అవ్వచ్చు, క్రిస్టియానిటీ ముస్లిమ్స్ వాళ్ళు కూడా వాటిని ఒప్పుకోవట్లేదు, ఆ మాటల్ని తీసుకోవట్లేదు. వెంటనే ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నిన్న బోడుపల్లి ఉన్నటువంటి ఈ మందుల శామ్యూల్ ఇంటిపైన కోడిగుడ్లు టమాటాలతో కూడా హిందూ సంఘాలు దాడి చేశారు. సో అసలు ఈ విషయాన్ని, ఆ మాటలని పురోహితులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ ఎట్లా తీసుకుంటున్నారు? అసలు మందుల శామ్యూల్ ఈరోజు నిన్న క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ క్షమాపణలు కోరుతున్నట్టు కూడా ఆ విధానం కూడా బాగాలేదు. అతను తప్పు చేశాడు, తప్పుగా మాట్లాడాడు అనే ఆ భావం కూడా అతను చూపించట్లేదు. అసలు ఆ ఫీలే లేదు అతనికి. ఏదో కెమెరా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి నేనే తప్పు చేయలేదు, నేను నా మాటలు వెనక్కి తీసుకోను, కావాలంటే మీరే మీ మాటలు వెనక్కి తీసుకోండి అనే పద్ధతిలో మాట్లాడాడు. సో ఇట్లాంటి ఈ అంశం పైన మెయిన్గా మనతో మాట్లాడడానికి పురోహితుడు సందీప్ శర్మ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. సో ఏం చెప్తారు? ఈ మాటలు విన్న తర్వాత ఎట్లా అనిపించింది? ఆ వీడియోలో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం ఎట్లా అనిపించింది? అండ్ నిన్న వచ్చి క్షమాపణలు కోరారు ఒక సెల్ఫీ వీడియో. అయ్యా, అవి క్షమాపణలు కాదు. ఆయన ఏదో సంఘాలన్నీ వచ్చేసి మీద పడుతున్నాయి, తిడుతున్నారు, బ్రాహ్మణులందరూ ఒకటైపోయారు అంటే నిజంగానే బ్రాహ్మణులం అందరం ఒకటైతే ఆయన పదవి కాదు కదా, ఇంకో ఇది కూడా ఉండదు, పదాలు మాట్లాడడానికి నోరు కూడా ఉండదు. అలా చేసే శక్తి మాకు అందరికీ ఉంది. కానీ మేము ఎందుకు చేయము? ఆశీర్వదించే నోరే ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా ఇది చేయం. చెడిపోవాలని కోరుకోం కదా. చెడిపోవాలని ఎందుకు కోరుకుంటాం? ఆశీర్వదించే నోరు మాది. అయినా మేము ఇంకో ఎమ్మెల్యేని ఆశీర్వదిస్తున్నాం. నీ కాదు కదా, నీకిచ్చేదైతే నువ్వు దాన్ని తీసుకోకుండా నన్ను ఏమన్నావో, నువ్వు ఏం చేసావో అని మాట్లాడాలి. అవును. ఇప్పుడు ఒకవేళ మీరు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఆ మంత్రాలు, వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అర్థం కాకపోతే ఏం మాట్లాడారు అని చెప్పేసి ఆయన పిలిచి అడగాలి కదా. అయ్యా మీరు ఆశీర్వాదం ఇచ్చింది ఏంటిది, ఏందని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇష్టం వచ్చినంత బూతులు మాట్లాడితే ఫస్ట్ ఈ తుంగతుర్తి ప్రజలకి చెప్పే విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రజలకి మీరు చూశారు కదమ్మా, ఈ రోజున బ్రాహ్మణులు అన్నారు, రేపటి రోజున ఇంకోరిని అంటారు కదా. ఇంకోరిని అన్నప్పుడు మరి ఇంకోరు అనడు అనేది ఏం లేదు కదా. మళ్ళీ ఏమంటున్నాడు, కెమెరా ముందుకు వచ్చి ఇప్పుడు ఈ 2-3 గంటల ముందు వచ్చి ఏమంటున్నాడు, నాకు మీరు బాధపడితే క్షమాపణలు వెనక్కి తీసుకుంటున్నాను, మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు? క్షమాపణలు ఎట్లా కోరాలి? అయ్యా బ్రాహ్మణ సోదరులారా, మీ అందరికీ మనసుకు బాధ కలిగింది, నేను అనే మాటలని చాలా తప్పుగా మాట్లాడాను, మీరందరూ నన్ను క్షమించాలి, ఆశీర్వదించాలని చెప్పి కోరుకోవాలి కదా. అలా కోరుకుంటున్నాడా? కోరుకోవట్లేదు. మరి మందు తాగి మాట్లాడా, మరి మదవెక్కి మాట్లాడా, పదవి ఉన్న అహంకారంతో మాట్లాడా. ఇప్పుడు పదవి ఉంటుందండి. ఎన్ని రోజులు పదవి? ఏ పదవి అయినా కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఎవరైనా సరే, ఏ పదవైనా సరే, మేము పురోహితం పంచగట్టాము అంటే మాకు కట్టె కాలేంత వరకు మేము పురోహితమే చేస్తాము, మేము ఆశీర్వదిస్తాము, అట్లా అని శపించము. ఎవరిని శపించినట్లయితే మీ వాళ్ళందరూ కూడా ఇలా ఉండరు. రాజకీయ నాయకులతో సహా హస్తం గుర్తుకే ఓటేయండి అని నోరు ఈ రోజున ఎంతమంది దగ్గరికి పోయి ఏం మాట్లాడుతున్నాడండి? ఎప్పుడు కూడా వివాదాలకే ఈయన మొగ్గు చూపుతూ ఉంటాడు. ఎప్పుడు వివాదాలు కావాలి. మళ్ళీ ఆయన కులమేంది, ఆయన కథ ఏంది, ఆయన కార్ఖాన ఏంది? ఈయన గెలవాలని ఎంతో మంది ఈయన మిత్రులు, ఈయన స్నేహితులు ఎన్నో పూజాది కార్యక్రమాలు చేయించారు. ఈయనకు తెలుసా? ఈయనకు తెలిసి కూడా అలా మాట్లాడితే ఒక బ్రాహ్మణ్ణి ఎప్పుడు కించపరచద్దండి కదా. ఏ బ్రాహ్మణ్ణి కించపడతారు? ఇప్పుడు సాక్షాత్తు ఏ బ్రాహ్మణ్ణి కించపరిచినా కదా, దేవుణ్ణి కించపరిచిన ప్రపంచంలో, లోకంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికే జరుగుతున్నాయన్నీ కూడా లోకంలో ఎన్ని జరుగుతున్నాయండి, ఎన్ని కరోనా వచ్చింది, గ్యాస్ ఇప్పుడు ఉండట్లేదు, ప్రతిదీ కూడా ఇబ్బందుల పాలవుతుంది. ఎందుకు ఇబ్బందుల పాలవుతుంది అంటే మీ బ్రాహ్మణులందం ఏదో అన్నారు చెప్పి చేతి కట్టుకొని కూర్చోడానిక? మేము ఒక్కసారి అందరం కూడా పదం కట్టుకొని ఒకేసారి బయలుదేరితే ఎలా ఉంటుంది తెలుసా? ఏ రాజకీయ నాయకుడు కాదు, ఎవరు వచ్చినా కూడా సాక్షాత్తు భగవంతుడితో ఒక సంకల్పం చెప్పి బయలుదేరితే ఇట్లాంటి నా మందుల శ్యామల గారు, శ్యామిల్ గారు, మీ అందరికీ కూడా చెప్తున్నా, ఈయనకే కాదు
బ్రాహ్మణ్ అన్న ప్రతి ఒక్కడికి బ్రాహ్మణులు ఎప్పుడు కించపరిచినా ఎవరిని కించపరిచినా మేము ఊరుకునే ఇదే కాదు, మా సంఘాలన్నీ వస్తాయి, మా సంఘాలన్నీ మాట్లాడతాయి. నువ్వు క్షమాపణ కూడా ఇప్పుడు అయ్యా బ్రాహ్మణ సోదరులారా మీ అందరికీ కూడా క్షమాపణలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని చెప్పేసాను, మేము వదిలేస్తాం. లేకుంటే నీకు ఎన్నో దాడులు జరుగుతాయి. మేము శపించకు నీకు నెక్స్ట్ పదవి అంటే ఉండదు, పదవి కాదు ఇంకా నీకు పాడే మోసడానికి కూడా ఎవరు రాడు నీ దగ్గరికి. అలాంటి పరిస్థితులలో బతుకుతావు, అలాంటి స్థితిలో ఉంటావు. అలాంటివి ఖచ్చితంగా నేను శపిస్తే, మేమందరం శపిస్తే నీకు పుట్టగతులు లేకుండా పోతాయని చెప్పేసి ఈ ఆదాబ్ హైదరాబాద్ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నానండి. ఓకే, సో క్షమాపణ అంటే ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలంటారు? అంటే నిన్న అయితే మరి అయ్యా నాకు పదాలు దొరిలై నేను నిజంగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఏదో గుళ్ళోకి పోయి ఏదో దాడి చేస్తున్నాడు ఒక్కొక్కడు, మతిస్థిమితం లేకుండా చేస్తున్నారు అని చెప్తూ అంటున్నారు. అవునా? మరి అలాంటి మతిస్థిమితం లేదు, నాకు కూడా మతిస్థిమితం లేక మాట్లాడాను. నాకు మతిస్థిమితం లేదు, ఏమీ లేదు, నాకు ఈ పదవి అనేది ఇచ్చారు, నాకు గర్వం ఎక్కింది అని చెప్పేసి అయ్యా నన్ను క్షమించండి, మీరు బ్రాహ్మణులందరూ కూడా నన్ను క్షమించండి అని చెప్పేసి కోరుకో, మేము వదిలేస్తాం. లేదా ఇలాంటివన్నీ కూడా రిపీట్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నా, పుట్టగతులు లేకుండా పోయారు. ఒక్కొక్కడు హిందూ ధర్మం గురించి మాట్లాడినా, సనాతన ధర్మం గురించి మాట్లాడినా, బ్రాహ్మణుల గురించి మాట్లాడినా, పుట్టగతులు లేకుండా పోయారు ఒక్కొక్కడు. చరిత్ర తెలుసుకొని నువ్వు మాట్లాడు. రాజ్యాంగంలో నువ్వు ఏం మాట్లాడావండి, ఏం మాట్లాడావు? నీకు పదవి రాగానే శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అని మాట్లాడావు. మరి భారత రాజ్యాంగం పట్ల మాట్లాడిన మాటలు, నువ్వు ఒట్టేసిన మాటలు ఏవి? ఈ భారత రాజ్యాంగంలో నువ్వేం చలాయిస్తున్నావు? నువ్వు ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యే అయి ఉండి అసెంబ్లీలో ఏం మాట్లాడతావు? ఎప్పుడు వివాదాలకి, ఒక గుడి లేదంటాడు, ఒక గోపురం లేదంటాడు, ఒక దేవుడు లేదంటాడు, ఎప్పుడు ఈ వివాదాలకే వస్తాడు తప్ప ఇంకో వివాదాలకు మాట్లాడతాడు. ఇప్పుడు మత మార్పిడి చేసుకున్న తర్వాత, మత మార్పిడి అయిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి వాడి దగ్గర. అంటే పురోహితులని ఇట్లా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పండి. ఇప్పుడు ఒక విషయం, ఎవరైనా సరే, ఏ మతంలో అయినా, ఏ ఊరైనా, ఏ మతంలోనూ ఆ మతం గౌరవించుకుంటారు. ఓకే, గౌరవించుకోండి. ఇంకో మతాన్ని ఎందుకు, ఇతర మతాన్ని ఎందుకు? మేము నిన్నేమన్నా అన్నామా? అనలేదు కదా. నీకేమైనా ఆశీర్వాదం ఇచ్చామా? పోయి నీ గురించి తెలిసి మేము ఎందుకు ఇస్తాం? నీ గురించి తెలిసి మేము ఇస్తామా? ఆశీర్వాదం మీకు ఇవ్వబోము. ఇంకోటి నీ గురించి వచ్చి పూజలు చేయమన్నా కూడా మేము చెయ్యం, అవసరం లేదంటాం. వాడికి నువ్వేంది చేపించేది అని అంటాం. కాబట్టి అయ్యా దయచేసి మందుల, నీకు ఇంటి పేరు మందుల బాగా పెట్టారు, బాగా వచ్చింది, ఆ మందు దాగి మదంతో ఎక్కువగా మాట్లాడావు. దయచేసి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఏ బ్రాహ్మణుడైనా, ఏ అర్చకుడైనా, ఏ పురోహితునైనా సరే, ఏ సంఘాలైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇదే చెప్తున్నాను ముఖ్యంగా, గుర్తుపెట్టుకో. తస్మాత్ జాగ్రత్త.